ప్రజల కొరకు శ్రద్ధగా విన్నారనుకోండి, మీరు కూడా గ్రూప్ లో మీకు డిస్కస్ చేసినప్పుడు అడుగుతారు పిఎల్ఓ రోల్ అట్లాంటప్పుడు మనం సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి అటువంటి ఎట్లా తీసేయడం, ఎట్లా ఉంచడం, వాటి గురించి ఫామ్ 6 అంటే ఏంటి, 7 అంటే ఏంటి, 8 అంటే ఏంటి అందరికి తెలుసు కదా. తెలియని వాళ్ళు ఉన్నా కూడా తెలుసుకోండి ఏ ఫామ్ నింపాలో ఏంటి అని. వాటి గురించి మీకు ఇంకా డీప్గా కావాలంటే కూడా మన ఆదేశాల ప్రకారం టైం క్లాస్ పెట్టుకోవడం జరిగింది. మన కాన్స్టిట్యూన్సీలో 3 మండలాలు ఆల్రెడీ టైం క్లాస్ ఫిక్స్ చేయడం జరిగింది, అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగింది. మీరు అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం చేసే పనే. కానీ ఇక్కడ చాలా పకడ్బందీగా ఎలక్షన్ కమిషన్ ఓటర్ జాబితాను ఎంక్వైరీ చేయడం. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు మనం అర్హత తేదీగా నిర్ణయించడం జరిగింది. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళని కొత్త ఓటర్లుగా చేర్పించడం జరుగుతుంది. 1 జనవరికి 18 సంవత్సరాలు ఎవరు నిండితే వాళ్ళందరికీ కొత్త ఓటర్లుగా నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్థానికంగా నివాసం ఉండాలి. ఎక్కడైతే స్థానికంగా ఓటర్గా నమోదై ఉంటారో అక్కడే వాళ్ళకి స్థానికంగా ప్రామాణికంగా తీసుకొని ఓటర్లను నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరణించిన వారికి పేర్లను తొలగించడం, పేర్ల సవరణ, ఇంటి పేరు తప్పు ఉండడం కానీ ఏదైతే తప్పుందో అది సవరణ చేయడం జరుగుతుంది. అత్యంత ముఖ్యమైన వాళ్ళు మీరే. ఇక్కడ తహసీల్దార్ గారు ఉన్నా, ట్రైనర్స్ ఉన్నా, ఎయిర్పోర్ట్ కలెక్టర్ గారు ఉన్నా, మీరిచ్చే సమాచారాన్ని బట్టి ఓటర్స్ లిస్ట్ తయారవుతుంది, ఎలక్టర్స్ తయారవుతారు. ఆ ఎలక్టర్స్ని రేపు పొద్దున ఎలక్షన్స్ అప్పుడు ఏదైనా వివాదాస్పదమైనా కూడా దాని జెన్యూనిటీ చెక్ చేయాలనుకుంటే మీరే ప్రాథమికంగా వెరిఫికేషన్ ఆఫీసర్ అవుతారు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఓటర్లు నమోదు చేయండి. మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ట్రైనర్స్, ఆ రకంగా చేయండి. ఇంతకుముందు మీరు వెళితే ఆ ఎలక్టర్స్ ఆ ఇంట్లో లేకపోతే డోర్ లాక్ అని రాసి వదిలేసేవారు. అట్లా డోర్ లాక్ అని రాయడం లేదు. వాళ్ళ ఫోన్ నెంబర్ కనుక్కొని వాళ్ళ వివరాలను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. మరి ఎక్కడున్నా కూడా వివరాలు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. అది కొత్త చేంజ్. అటువంటి ఒక 2-3 చేంజెస్ మీకు క్షుణ్ణంగా చెప్తారు. ఇప్పుడు మార్నింగ్ టైం మొత్తం కూడా మీకు థియరీ క్లాసెస్ ఉంటాయి. పీపీటీలు, చక్కని పీపీటీ ఎలక్షన్ కమిషన్స్ వాళ్ళు తయారు చేశారు. దాన్ని చూపిస్తారు, వివరంగా అర్థమయ్యేటట్టుగా చెప్తారు. తర్వాత మధ్యాహ్నం మొత్తం కూడా మేడం గారు చెప్పినట్టు ఫామ్ 6, 7, 8 ఎలా మీరు పూర్తి చేయాలి అనేది ప్రాక్టికల్గా నేర్పిస్తారు. ఆ తర్వాత టెస్ట్ పెడతారు. ఎట్లాగో ప్రాక్టికల్గా మీరు ఏం చేశారో అదే టెస్ట్లో ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరూ పాస్ అవుతారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఎప్పటికప్పుడు పాటిస్తూ ఏదైతే కొత్తగా వచ్చినటువంటి సవాళ్ళు ఉన్నాయో వాటిని అనేది ఇప్పుడు మీకు ముఖ్యంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే అటెండ్ అయ్యారో అందరూ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అది మీ ఫోన్లోనే లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసి ఎగ్జామ్ రాయాలి. ఎవరైనా పిఎల్ఓలు మేము చేయను రాయను అంటే మాత్రం రెండోసారి అవకాశం ఉంటుంది. మొన్నటిదాకా ఫస్ట్ దమ్మపేట, అవసరాపేట, ములకల్పల్లి అయిపోయింది. ములకల్పల్లిలో ఫస్ట్ పెట్టిన అటెండ్ అయినాడు, దమ్మపేట వచ్చారు, దమ్మపేట లాస్ట్ అయినాడు, అవసరాపేట వచ్చారు. ఇక్కడ కూడా మేము కొంతమంది తీసుకుంటున్నాం ఆర్డర్. ఇది ఆల్రెడీ మనకి ఎన్నికల కమిషనర్ గారికి మీ లిస్ట్ వెళ్ళిపోయింది. మీరు ఎవరైనా మేము చేయను అని చెప్తే మాత్రం షోకాజ్ వస్తుంది, సీరియస్ యాక్షన్ ఉంటుంది. తర్వాత మీ ఇష్టం. మీ ఎంఆర్ఓ గారిని కన్విన్స్ చేసుకున్న ఆల్టర్నేట్గా ఏర్పాటు చేస్తుంటే తర్వాత మీరు చేసుకోండి. కానీ మీ పేరుంది, మీరు ఈరోజు లైన్లో ఉండాలి, ఎగ్జామ్ కంపల్సరీ రాయాలి. మా దగ్గర అటెండెన్స్ సంతకం పెట్టినా కానీ సాయంత్రం లింక్ ఓపెన్ చేసి ఎగ్జామ్ అయితే ఆబ్సెంట్గా పరిగణించబడుతుంది. తర్వాత శిక్షణ ఇవ్వడానికి ఇప్పుడు మన కాన్స్టిట్యూన్సీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. తర్వాత కూడా అవకాశం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ మేము చేయాలంటే అసలు వచ్చే స్థానిక సంస్థలు ఎవరి కోసం చేసేది? ఎవరు ఎలక్షన్ నిర్వహించాలి? ఎంపీడీ గారు నిర్వహిస్తారు. మీ పంచాయతీ సంబంధించింది. మరి మీరే చేయాలంటే ఎవరు చేస్తారు? దీన్ని అంగన్వాడీ టీచర్, ఆ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నా, ఎలక్షన్ ఉన్నాయి లేవు కదా, అన్ని సార్లు చేస్తున్నారు. మీరు కూడా చేయాలి. అది మీ ఎంఆర్ఓ గారిని అడిగి మీరు రిక్వెస్ట్ మేనేజర్ వెళ్ళాలి. కానీ మీరు ఆర్డర్ తీసుకోము మేము చేయాలంటే మాత్రం ఇలానే 1800 మందికి షోకాజ్ నోట్స్ ఇచ్చారు. మీకు తెలుసు, ఇంత పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, అన్నింటిలో వచ్చింది. ఇక్కడ కూడా ఎగ్జామ్ ఎవరైతే రాయారో వాళ్ళకి కంపల్సరీగా షోకాజ్ నోట్స్ వస్తుంది. షోకాజ్ నోట్స్ వచ్చిందంటే ఎక్స్ప్లెనేషన్ తహసీల్దార్ గారికి ఇవ్వాలి, ఏఆర్ గారికి ఇవ్వాలి, తర్వాత కలెక్టర్ గారికి ఇవ్వాలి. వాటి సాటిస్ఫై కాబట్టి మీరు సీఓ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ రాసుకోవాలి. ఇవన్నీ అవ్వాలంటే మార్నింగ్ 9-9:30 స్టార్ట్ అవ్వాల్సింది మనకి వేరే ప్రోగ్రామ్ ఉండడం వల్ల లేట్ అయింది. కాబట్టి డైరెక్ట్గా నేను